ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా అధ్యయనం చేస్తున్నటువంటి అంశం ఏమిటంటే భారతదేశంలో పరిపాలనతో పాటు మన ఆంధ్రదేశంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఎలా ఉన్నది, ఏ విధంగా పరిపాలించారనే విషయాన్ని గురించి మనం ప్రస్తుతం అధ్యయనం చేద్దాం. ఆంధ్రదేశంలో బ్రిటిష్ వారి పాలన అనేటటువంటిది ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే, భారతదేశానికి వ్యాపారానికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు అదేవిధంగా మన ఆంధ్రదేశంలో కూడా అదే ఉద్దేశంతో అడుగుపెట్టారు. ఆంధ్రదేశంలో ఫస్ట్ మచిలీపట్నంలో వాళ్ళు వ్యాపారానికి అంకురార్పణ చేశారు, అంటే వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళ తోటి ఐరోపా దేశమైనటువంటి ఫ్రెంచి వాళ్ళతో ఆధిపత్యం కోసం యుద్ధాలు చేశారు. ఆ సమయంలో మన ఆంధ్రదేశాన్ని పరిపాలన చేస్తున్న చక్రవర్తులతో, అంటే కొద్ది రోజుల పాటు గోల్కొండ నవాబులతోనూ ఆ తర్వాత నిజాం నవాబులతోనూ కొన్ని రాజకీయపరమైనటువంటి ఒడంబడికలు చేసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆధునిక ఆంధ్రదేశ చరిత్రలో నిజాం నవాబులు, అంటే గోల్కొండని పరిపాలన చేసిన తర్వాత వచ్చిన ముస్లింలు, సున్నీ మతానికి చెందినటువంటి అసబ్జా వంశానికి చెందినటువంటి నిజాం నవాబులతో ఫైనల్గా వాళ్ళు కొన్ని రాజకీయ ఒడంబడికలు చేసుకున్నారు. దాని ఫలితంగానే అప్పుడున్న పరిస్థితుల్లో నిజాం నవాబులు ఆంధ్రదేశంలో కొన్ని భాగాలని బ్రిటిష్ వాళ్ళకి అమ్మటమో ఇవ్వటమో ఏదో ఒకటైతే జరిగింది. అలా బ్రిటిష్ వాళ్ళు నిజాము దగ్గర నుంచి పొందిన ప్రాంతాలని కనుక మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే, ఉదాహరణకి చూద్దాం. నిజాం నుంచి బ్రిటిష్ వాళ్ళు ఏమేం ప్రాంతాలను పొందారు అంటే, తెలంగాణతో పాటు ఆంధ్రదేశం మొత్తాన్ని పరిపాలన చేస్తున్న నిజాం నవాబులు కొన్ని రాజకీయ ఒడంబడికల ఫలితంగా బ్రిటిష్ వాళ్ళకి ఏ ప్రాంతాలని అప్పగించారనే విషయాన్ని చూస్తే, బ్రిటిష్ వాళ్ళు 1766 సంవత్సరంలో కోస్తా జిల్లాలని బ్రిటిష్ వాళ్ళు నిజాం దగ్గర నుంచి పొందారు, కోస్తా జిల్లాలను. నెక్స్ట్ 1788 సంవత్సరంలో గుంటూరు జిల్లాని బ్రిటిష్ వాళ్ళు నిజాం దగ్గర నుంచి పొందారు, గుంటూరు జిల్లాని. నెక్స్ట్ 1800 సంవత్సరం అక్టోబర్ 12వ తారీఖున మనకి దత్త మండలాలని పొందారు, దత్త మండలాలని పొందారు. ఒక విధంగా ఈ దత్త మండలాలకి తర్వాత కాలంలో ఆంధ్ర మహాసభ 1927 సంవత్సరంలో కర్నూలు జిల్లా నంద్యాలలో ఆంధ్ర మహాసభ సభ జరుగుతుంటే దానికి అధ్యక్షుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉన్నప్పుడు గాడిచల్ల హరిసర్వోత్తమరావు ఈ దత్త మండలాలకి రాయలసీమ అని పేరు పెట్టాడని చెప్పి మనకు తెలుసు. అంటే ఉదాహరణకి రాయలసీమ ప్రాంతం. నెక్స్ట్ 4వది 1802 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు చిత్తూరు, నెల్లూరు ఈ 2 జిల్లాలని పొందారు. మొత్తానికి విడతల వారీగా బ్రిటిష్ వాళ్ళు పొందిన ప్రాంతాలు. కోస్తా జిల్లాలనేమో కాండ్రేగుల జోగి పంతులు అనే ఒక మధ్య వ్యక్తిని పెట్టుకొని అప్పటి నిజాం నవాబ్ అయిన నిజాం అలీ ఖాన్ సెకండ్ అసబ్జాగా హైదరాబాదును పరిపాలన చేసినటువంటి నిజాం అలీ ఖాన్ దగ్గర నుంచి కాండ్రేగుల జోగి పంతులు అనే వానితో సయోధ్య చేపించి, అంటే ఒక దుబాసీని పంపించి నిజామును ఒప్పించి బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో పొందిన ప్రాంతాలు కోస్తా జిల్లాలు. ఈ నెక్స్ట్ గుంటూరు జిల్లాని అదే నిజాం నవాబు నిజాం అలీ ఖాన్ దగ్గర నుంచి వాళ్ళ అన్నయ్య బసాలతు జంగు వారసత్వం పోయిన తర్వాత 1788లో 7 లక్షల రూపాయలు ఇచ్చి నిజాం అలీ ఖాన్ దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళు ఇది 7 లక్షలకు కొన్నారు, వీటిని 15 లక్షలకు కొన్నారు. 1800 సంవత్సరం అక్టోబర్ 12వ తారీఖు నాడు మన నిజాము అలీ ఖాన్తోనే మళ్ళీ నిజాం అలీ ఖాన్తోనే
సైన్య సహకార ఒడంబడిక ప్రకారం 1798లో లార్డ్ వెల్లెస్లీ చేపట్టినటువంటి సైన్య సహకార ఒడంబడిక ప్రకారం ఈ ప్రాంతాలని కూడా బ్రిటిష్ వాళ్ళు ఆ సైన్య సహకార ఒడంబడికలో భాగంగా కొన్ని ప్రాంతాలని తీసేసుకున్నారు. నెక్స్ట్ విషయం ఏంటంటే 1802 సంవత్సరంలో నిజాం నుంచి మళ్ళీ ఈ ప్రాంతాలను కూడా బ్రిటిష్ వాళ్ళు పొందారు. ఏది ఏమైనా కూడా వివిధ రకాలుగా ఆంధ్రదేశం మీద తమ ఆధిపత్యాన్ని ఇంగ్లీష్ వాళ్ళు చాటారు. మరి ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు తమ ఆధిపత్యాన్ని చాటిన తర్వాత మరి ఈ ప్రాంతంలో పరిపాలన ఎలా చేపట్టారు? ఎందుకంటే ఒక పరిపాలకులు అనేటటువంటి వాళ్ళు ఒక ప్రాంతాన్ని పొందటం గొప్ప కాదు, ఆ పొందిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. అదేవిధంగా ఆ పొందిన ప్రాంతంలో ప్రజల దగ్గర నుంచి ప్రజల వద్ద నుంచి ఎలాంటి తిరుగుబాట్లు రానివ్వకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఆ పరిపాలకులకు ఉంటుంది. అందుకని ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఈ ప్రాంతాలను పొందిన తర్వాత ఆ ప్రాంతంలో వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఒకటి ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. ఎవరికైనా కూడా ఏ ప్రభుత్వానికైనా ఆదాయం ఎలా వస్తుందంటే అప్పుడున్నటువంటి అక్కడ ల్యాండ్ రెవెన్యూ భూమి శిస్తు వల్ల ఆదాయం వస్తుంది. అది అందరికీ తెలుసు. అప్పుడైనా ఇప్పుడైనా ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుంటుందంటే భూమి శిస్తు ద్వారా వస్తుంటుంది. మరి భూమి శిస్తు రావాలంటే ఏం చేయాలి అంటే పంటలు బాగా పండాలి. మరి పంటలు బాగా పండాలంటే కేవలం ఋతుపవనాల మీద ఆధారపడేటటువంటి వ్యవసాయ రంగం ఉంటే అది పంటలు కరెక్ట్గా ఇంత ఆదాయం వస్తుందని కరెక్ట్గా చెప్పలేము. మరి ఆనాడున్న పరిస్థితి ఏందయ్యా అంటే మన దగ్గర ఆ ఋతుపవనాల మీద ఆధారపడే వ్యవసాయాన్ని బ్రిటిష్ వాళ్ళు నమ్ముకోలేదు. అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే కొన్ని చర్యలు చేపట్టారు. ప్రాజెక్టులు కట్టించేటటువంటి ఆనకట్టలు కట్టించేటటువంటి పని చేపట్టారు. ఈ ఆనకట్టల విషయం అనేది మనం పక్కన పెట్టుకుంటే ఆదాయం అనేది ముఖ్యం కాబట్టి బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే ఈ ఆదాయాన్ని రాబట్టడం కోసం జిల్లాలని ప్రతి జిల్లాలకి కూడా ఒక ముఖ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాకి ఒక ముఖ్య కేంద్రం. కాకపోతే ఒక్క విషయం ఏంటంటే ఇక్కడ మీరు విద్యార్థులు గమనించాల్సింది మొత్తం దత్తమండలాలు రాయలసీమ ప్రాంతం మొత్తానికి కూడా ఒకటే కేంద్ర స్థానం చేశారు. అంటే ఒకటే పెద్ద జిల్లా కేంద్ర స్థానం చేశారు. అదేంటంటే అనంతపురం జిల్లాని కేంద్ర స్థానం చేసి దత్తమండలాల పరిపాలన అంతా కూడా అనంతపురం నుంచే సెంట్రలైజేషన్ పరిపాలన చేసుకుంటూ వచ్చారు. ఏదేమైనా మిగతా జిల్లాలను చూసుకున్నట్టయితే బ్రిటిష్ వాళ్ళు జిల్లాకు ఒక ముఖ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ జిల్లాకు ఒక కలెక్టర్ని ఏర్పాటు చేశారు. అర్థమైందండి? ఆంధ్రదేశంలో అన్ని జిల్లాల మీద తమ ఆధిపత్యాన్ని బ్రిటిష్ వాళ్ళు సంపాదించుకున్న తరువాత ఈ జిల్లాల పరిపాలన నిర్వహించటం కోసం ప్రతి జిల్లాకు ఒక కలెక్టర్ని పెట్టడం జరిగింది. ఒక్క రాయలసీమ ప్రాంతానికి మాత్రం ప్రత్యేకమైన విషయం ఏంటంటే అనంతపురం జిల్లాని హెడ్ క్వార్టర్గా పెట్టి మిగతా జిల్లాలన్నిటి మీద కూడా ఆ అనంతపురం కేంద్రం నుంచే పరిపాలన సౌకర్యం కలిగేటట్టుగా క్రమబద్ధీకరణ చేయటం జరిగిందన్న విషయాన్ని మనం ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే జిల్లా కలెక్టర్లను నియమించారంటే మీకు డౌట్ రావచ్చు. అంటే 1766 నుంచే మన భారతదేశంలో కలెక్టర్ అనేటటువంటి సిస్టమ్ వచ్చిందా, లేకపోతే 1800 సంవత్సరం నుంచే కలెక్టర్ సిస్టమ్ వచ్చిందా అని మీకు డౌట్ రావచ్చు. ముఖ్యమైన విషయం ఏంటంటే మన దగ్గర ఈ కలెక్టర్ సిస్టమ్ కలెక్టర్ వ్యవస్థను పెట్టకముందే బెంగాల్ ప్రాంతంలో మనకి వారెన్ హేస్టింగ్స్ 1765లో వచ్చినటువంటి వారెన్ హేస్టింగ్స్ అంటే 1765లో మనకి ఆయన వచ్చాడు. ఎవరు? రాబర్ట్ క్లైవ్ రెండోసారి గవర్నర్ జనరల్గా వచ్చాడు. ఇది బెంగాల్కి రాబర్ట్ క్లైవ్ రెండవసారి గవర్నర్గా వచ్చాడు. వచ్చి ఆయన అలహాబాద్ సంధి చేసుకున్నాడు. అలహాబాద్ సంధి ప్రకారంగా బీహార్, బెంగాల్, ఒరిస్సా ఈ ప్రాంతాలలో ద్వంద్వ పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టి దివానీ అధికారం ఒకళ్ళకి, నిజామత్ అధికారం ఒకటని చెప్పి మనం ఇండియనిస్ట్లో చెప్పుకుంటాం. ఆయన తీసుకొచ్చిన ద్వంద్వ పరిపాలన విధానం మొత్తం నష్టాలతో ఉండి అరాచకం, లంచగొండితనం, దుర్మార్గం ఉంది. అది ఒక 7 years నడిచింది. ఎలా? బీహార్, బెంగాల్, ఒరిస్సా, అయోధ్య ఈ ప్రాంతాల్లో రాబర్ట్ క్లైవ్ ప్రవేశపెట్టినటువంటి ద్వంద్వ పరిపాలన విధానం. ఎందుకు చూడండి, నేను ఇందాక ఒక మాట అన్నాను, ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వచ్చేది భూమి శిస్తు ద్వారా, ల్యాండ్ రెవెన్యూ ద్వారా అని చెప్పాను.
అందుకోసం ఏంది, రాబర్ట్ క్లైవ్ అలహాబాద్ సంధిలో ఓడిపోయినటువంటి చక్రవర్తుల దగ్గర నిజామత్ అధికారం చక్రవర్తులకు ఇచ్చాడు. అంటే సాధారణ పరిపాలన, శాంతి భద్రతల పరిపాలన అంతేమో స్థానిక చక్రవర్తులకు ఇచ్చాడు. అంటే బాక్సార్ యుద్ధంలో ఓడిపోయిన చక్రవర్తులతో అలహాబాద్ సంధి చేసుకున్నాడు కాబట్టి. కానీ మళ్ళీ ఆ బ్రిటిష్ వాళ్ళు మాత్రం అలహాబాద్ సంధి ప్రకారం దివానీ అధికారం పొందారు. దివానీ అధికారం మీన్స్ ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవటం, ల్యాండ్ రెవెన్యూని కలెక్ట్ చేసుకునే విధానాన్ని దివానీ అధికారం అంటారు. ఈ విధంగా అతడు రెండు రకాల ప్రభుత్వం విధానం, ఒకటి దివానీ అధికారం, రెండు నిజామత్ అధికారం. దివానీ అధికారం అంటేనేమో భూమి శిస్తు వసూలు చేసుకోవటం, ఇతర రకాల ట్యాక్స్ వసూలు చేసుకోవటం. నిజామత్ అధికారం అంటేనేమో సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు, ఈ వ్యవహారం నిజామత్ అధికారం. దివానీ అధికారం బెంగాల్, బీహార్, ఒరిస్సా, అయోధ్య ప్రాంతాల్లో బ్రిటిష్ వాళ్ళు తీసేసుకున్నారు. నిజామత్ అధికారం స్థానిక చక్రవర్తులకు ఇచ్చారు. ఇది 1765 నుంచి 1772 వరకు ఉంది. కానీ అది అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు మనకు అవసరమైన విషయం ఏంటంటే, రాబర్ట్ క్లైవ్ తర్వాత వచ్చాడు ఎవరు, మనకి వారెన్ హేస్టింగ్స్ వచ్చాడు. వారెన్ హేస్టింగ్స్ వచ్చిన తర్వాత మొత్తం పరిస్థితి మొత్తం సమీక్షించాడు. ఈ ద్వంద్వ పరిపాలన విధానం మొత్తం నష్టాలతో ఉంది. ఎవరిని పడితే అన్న శిస్తు వసూలు చేయడం కోసం ప్రభుత్వ అధికారులు చిన్న చిన్న ఉద్యోగస్తులను పంపిస్తే మొత్తం లూటీమయం చేసి పడేస్తారు, లంచగొండితనం అవుతుంది. అసలు ఆ విధానాన్ని ప్రవేశపెట్టిన రాబర్ట్ క్లైవే ప్రపంచంలో ఇంత దుర్మార్గమైన విధానం లేదని చెప్పి ఆయనే అన్నాడంటే ద్వంద్వ పరిపాలన విధానం నష్టమైంది. అంటే భూమి శిస్తు క్రమబద్ధంగా ప్రభుత్వానికి రావట్లేదు, ఎంత నిర్ణీత మొత్తంలో రావట్లేదు. అది వారెన్ హేస్టింగ్స్ గమనించి 1772 సంవత్సరంలో కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. అందుకని మనం ఇండియన్ హిస్టరీలో చదువుతాం, భారతదేశంలో కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టింది వారెన్ హేస్టింగ్స్ 1772లో పెట్టాడు. ఆ రోజుల్లోనే 1000 రూపాయల జీతం ఇచ్చి కలెక్ట్ చేసేవాడే కలెక్టర్, భూమి శిస్తును వసూలు చేసేవాడే కలెక్టర్ అని చెప్పి కలెక్ట్ చేసేవాడే కలెక్టర్ అని పేరు పెట్టారని చెప్తారు. అయితే ఇప్పుడు అట్లా ఆయన అక్కడ పెట్టాడు. అది ఎందుకు నేను ఇప్పుడు చెప్తున్నానంటే, శిస్తు వసూలు చేయడానికి కలెక్టర్ సిస్టాన్ని వారెన్ హేస్టింగ్స్ ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని రద్దు చేసిన తర్వాత కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెడితే, అర్థమైందండి, రాబర్ట్ క్లైవ్ ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని వారెన్ హేస్టింగ్స్ రద్దు చేసి 1772 సంవత్సరంలో కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెడితే అది కొంత ఆశాజనకంగా ఉంది బ్రిటిష్ వాళ్ళకి. ఆ కలెక్టర్ చేతిలో ఒక జిల్లాను పెడితే అతడే పరిపాలన చూసుకుంటాడు, అతడే శాంతి భద్రతలు చూసుకుంటాడు, అతడే శిస్తు ట్యాక్స్ వసూలు చేపిస్తాడు అని చెప్పి అద్భుతంగా చేపించాడు వారెన్ హేస్టింగ్స్. ఆ విధానాన్ని యాజ్ టీస్గా మన ఆంధ్రదేశంలో కూడా బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టారు. ఒక్కొక్క జిల్లాకు ఒక కలెక్టర్ని నియమించారు. ఎప్పుడు ఈ ప్రాంతాలను ఆక్రమించుకున్న తర్వాత అక్కడ ఆయన ఎలా అయితే సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసిండో అదే విధానంగా కలెక్టర్లని ప్రతి జిల్లాకు ఒక కలెక్టర్లను పెట్టారు బ్రిటిష్ వాళ్ళు. పెట్టి కలెక్టర్కి 2 రకాలైనటువంటి డ్యూటీస్, మెయిన్ డ్యూటీస్ అన్నారు. ఆ 2 రకాల డ్యూటీస్ ఏంటంటే, ఈ దత్త మండలాలు కానీ, నెల్లూరు కానీ, ఈ కోస్తా జిల్లాలు మొత్తం గుంటూరు ఏరియా మొత్తం కూడా 2 రకాల ఉద్యోగాలు ఇచ్చారు. ఒకటి శాంతి భద్రతలతో పాటు ఒకటి భూమి శిస్తు వసూలు చేయటంతో పాటు, ఫస్ట్ భూమి శిస్తు వసూలు చేయటంతో పాటు మేజిస్ట్రేట్ పవర్స్ చట్టాలకు సంబంధించినటువంటి పవర్స్ కూడా ఆయనకి ఇచ్చారు. అంటే కలెక్టరు 2 రకాల డ్యూటీలు చేస్తాడు. భూమి శిస్తు వసూలు చేసే అధికారం చేస్తుండు, రెండోది మేజిస్ట్రేట్ పవర్స్ చేస్తున్నారు. అన్ని శాంతి భద్రతలు జిల్లా మొత్తం తన కనుసైగల్లో ఉండేటట్టు చేశారు. తరువాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే 1816 సంవత్సరంలో కలెక్టర్లకు ఉన్నటువంటి 2 రకాల డ్యూటీలలో ఒకటేంటి భూమి శిస్తు వసూలు చేయటం, రెండోది ఏంటి అంటే మేజిస్ట్రేట్ పవర్స్. ఈ మేజిస్ట్రేట్ పవర్స్లో అప్పటి నుంచి కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. 1816 సంవత్సరంలో మేజిస్ట్రేట్ పవర్స్ తీసేసి భూమి శిస్తుని వసూలు చేయటమే ప్రధానమైనటువంటి చేశారు. అంటే మేజిస్ట్రేట్ పవర్స్ అనేది కలెక్టర్కి లేకుండా చేశారు. ఎందుకు? ఒత్తిడి ఎక్కువైతుందనో, లేకపోతే పరిపాలన మీద కాన్సన్ట్రేషన్. అంటే వాళ్ళ ప్రధాన సోర్స్ ఏది ఇందాకే చెప్పాను, గవర్నమెంట్ బ్రిటిష్ వాళ్ళ ప్రధాన ఉద్దేశం భూమి శిస్తును రాబట్టాలి. అందుకోసం మేజిస్ట్రేట్ పవర్స్ అనేది లాయర్లకు, జడ్జిలకు ఇచ్చేసుకుని పోద్ది, ఈయనకు మాత్రం ప్రత్యేకం భూమి శిస్తు వసూలు చేయటట్టు డ్యూటీ ఇవ్వాలని చెప్పి ప్రత్యేకం చేశారు. అంటే పరిపాలనలో బ్రిటిష్ వాళ్ళు ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేస్తున్న విషయం ఏంది? మన ఆంధ్రదేశంలో పరిపాలన విషయంలో బ్రిటిష్ వాళ్ళు ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేస్తున్న విషయం ఏంటంటే ల్యాండ్ రెవెన్యూని రాబట్టడం మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అని మనకు అర్థమవుతుంది. ఒకటి.
రెండో విషయం ఏంటంటే అసలు మన ఆంధ్రదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి భూమి శిస్తు విధానాలు, ఎన్ని రకాల భూమి శిస్తు విధానాలని అమలు చేశారు అనే విషయాన్ని చూస్తే మన ఆంధ్రదేశంలోనే కాదు, మొత్తం భారతదేశంలోనే బ్రిటిష్ వాళ్ళు 3 రకాల భూమి శిస్తు విధానాలని అనుసరించారు. 3 రకాల భూమి శిస్తు విధానాలను అనుసరించారు. ఆ 3 రకాలు ఏంటంటే, ఒకటి జమీందారీ విధానం, జమీందారీ విధానం అనే విధానాన్ని అనుసరించారు ఒకటి. రెండోది ఇంకోటి ఏందయ్యా అంటే మహల్వారీ విధానం, మహల్వారీ విధానం అనే విధానాన్ని అనుసరించారు రెండోది. మూడోది ఏంటయ్యా అంటే రైతువారీ విధానం అంటారు, రైతువారీ విధానం. 3 విధానాలు అనుసరించారు భారతదేశంలో పాటు. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇప్పుడు మనం భారతదేశం మొత్తంలో కూడా ఇలాంటి విధానాలు అనుసరించారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధానాన్ని, అన్నీ ఒకే చోట అనుసరించలే. ఏది బెస్ట్ అయితే ఆ విధానాన్ని అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. దానిలో ఏమన్నా లోపాలు ఉంటే దాన్ని తీసేసి మళ్ళీ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ఉదాహరణకి జమీందారీ విధానం, భారతదేశంలో బ్రిటిష్ వాడు ఫస్ట్ అమలు చేసిన విధానం జమీందారీ విధానం. తర్వాత మహల్వారీదారు విధానం, తర్వాత ఫైనల్కి వచ్చేసరికల్లా రైతువారీ విధానాన్ని అనుసరించారు. ఈ విధానాలు ఏమనుసరించినా దాన్ని కంట్రోల్ చేసేటటువంటి మాత్రం ఎవరు చేయాలి అంటే కలెక్టర్ చేయాలి. కలెక్టర్లకే ప్రత్యేకంగా ఆ డ్యూటీలు ఇచ్చారు. ఇప్పుడు చూడండి, జమీందారీ విధానం అనే విషయాన్ని మనం పర్టికులర్గా ఒక విషయం చూద్దాం. ఇందాకే చెప్పాను, వారెన్ హేస్టింగ్స్ భారతదేశానికి గవర్నర్ జనరల్గా వచ్చాడు. భారతదేశానికి గవర్నర్ జనరల్ కాదు ఆయన వచ్చింది, కరెక్ట్గా చెప్పాలంటే బెంగాల్ గవర్నర్గా వచ్చాడు. 1773వ సంవత్సరంలో రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ అయ్యాడు. ఈ వారెన్ హేస్టింగ్స్ ఎప్పుడైతే బెంగాల్ గవర్నర్గా వచ్చాడో అతడు ఈ బెంగాల్ గవర్నర్ జనరల్గా పనిచేస్తున్నప్పుడు భూమి శిస్తు విధానానికి ఎలా అయితే క్రమబద్ధీకరణ చేశాడో, అంటే ఒక పునాదులు వేశాడు. బ్రిటిష్ సామ్రాజ్య పునాదుల్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే వారెన్ హేస్టింగ్స్. ఆయన తర్వాత వచ్చినటువంటి వాళ్ళల్లో ఇప్పుడు మనకు అవసరమైనటువంటి విషయం ఏంటంటే జమీందారీ విధానాన్ని కారిన్ వాలిస్ మన భారతదేశంలో 1793వ సంవత్సరంలో గవర్నర్గా పనిచేశాడు. 1793వ సంవత్సరంలో అతడు గవర్నర్గా పనిచేశాడు, బెంగాల్ గవర్నర్గా పనిచేశాడు. అతడు పరిపాలన చేస్తున్నప్పుడు కారిన్ వాలిస్ సర్ జాన్ షోర్ అనేటటువంటి వాడిని నాయకత్వంలో ఒక కమిటీ వేశాడు. అర్థమైందండి? బెంగాల్ గవర్నర్గా పనిచేసినటువంటి కారిన్ వాలిస్ తాను గవర్నర్గా పనిచేస్తున్నప్పుడు భూమి శిస్తుని ఎలా వసూలు చేస్తే ప్రభుత్వానికి ఒక నిర్ణీతమైన మొత్తంలో డబ్బులు వస్తున్నాయి, ఆదాయాన్ని పెంచుకోవటానికి వీలవుతుంది. ఒక విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం ఎంత ఆదాయం వస్తుందో ప్రభుత్వానికి తెలిస్తే ఆ వచ్చే ఆదాయాన్ని బట్టే డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి వీలవుతుంది. అదేవిధంగా వ్యవసాయ అభివృద్ధికి ఇంకేమేమి చర్యలు చేపడితే ఇంకా ఎంత ఆదాయం పెరగటానికి అవకాశం ఉంటుంది అనేది కూడా ప్రభుత్వం ఒక అంచనాకి రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎన్ని ఎకరాల్లో పంట పండుతుంది అనేది కూడా ఒక ఐడియా వస్తే దానిలో ఆహార పంటలు ఎన్ని, వాణిజ్య పంటలు ఎన్ని, అన్ని రకాలు కూడా ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ ప్రకారంగా ప్రభుత్వం పోవటానికి వీలవుతుంది. అందుకని ముఖ్యంగా ఆదాయం అంచనా వేసుకోవటానికి కావాలి. లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది, ఈ సంవత్సరం ఎంత వచ్చింది అని ప్రతిదీ కూడా తెలియాలి. తగ్గుతుందా, పెరుగుతుందా, ఒకవేళ తగ్గితే ఎందుకు తగ్గుతుంది, పెరిగితే ఏ రంగంలో పెరగటానికి అవకాశం ఉందని చెప్పి ఎప్పుడైనా కూడా ప్రభుత్వానికి ఒక ముందస్తు చర్య తీసుకోవటానికి వీలవుతుంది. ఆ రోజుల్లో కూడా కారిన్ వాలిస్ గవర్నర్గా పనిచేస్తున్నప్పుడు, బెంగాల్ గవర్నర్గా పనిచేస్తున్నప్పుడు సర్ జాన్ షోర్ నాయకత్వంలో కమిటీ వేశాడు. ఎట్లా, ఏ విధానం చేస్తే భూమి శిస్తుని ఎక్కువ రాబట్టుకోవచ్చు అని చెప్తే అప్పుడు జాన్ షోర్ చెప్పాడు, అయ్యా మన ప్రభుత్వానికి ఆదాయం నిర్ణీత మొత్తంలో పర్ఫెక్ట్గా రావాలంటే నేను ఒక కొత్త సిస్టాన్ని తీసుకొస్తున్నాను చెప్పి ఎవరైనా ప్రత్యేకంగా సర్ జాన్ షోర్ అనేటటువంటి వ్యక్తి 1793వ సంవత్సరంలో కారిన్ వాలిస్కి తన నివేదికను సమర్పించాడు.
అర్థమైందా? సర్ జాన్ షోరు ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి అనేక సంస్కరణలు చూపిస్తూ 1793 సంవత్సరంలో ఒక నివేదికను సమర్పించాడు. ఆ నివేదికని బయట పెట్టి ఆ విధానాన్ని కంటిన్యూ చేసి ఆ విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి కారెన్ వాలిస్ కావటం వల్ల భారతదేశంలో జమీందారీ పద్ధతిని మొదలుపెట్టినటువంటి గవర్నర్ ఎవరంటే కారెన్ వాలిస్ అంటారు. అర్థమైందండి? ఇప్పుడు పరీక్షలో ఎగ్జామ్లో చూడండి, ఇది ఇండియన్ హిస్టరీ అయినా ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అయినా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిన జమీందారీ విధానాన్ని ప్రవేశపెట్టి అసలు ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన జమీందారీ విధానాన్ని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి అంటేనేమో కారెన్ వాలిస్. ఎక్కడంటే బెంగాల్, బీహార్ ప్రాంతాల్లో చేశాడు. ఒకటి అసలు దానికి సిద్ధాంతానికి రూపకర్త ఎవరంటే సర్ జాన్ షోర్ అని చెప్తారు. ఈయన కారెన్ వాలిస్ ఈ విధానాన్ని ప్రవేశపెట్టాడు. మరి ఏంది జమీందారీ విధానం అంటే, శిస్తుని వసూలు చేయటానికి కొంతమంది జమీందారులకి 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు వాళ్ళకి వేలం పాట పెట్టి, అంటే ఎవరైతే గవర్నమెంట్ పాట 1 కోటి రూపాయలు అనుకోండి, బెంగాల్, బీహార్ ప్రాంతాల్లో ప్రభుత్వం చెప్పుద్ది, అయ్యా ఈ సంవత్సరం మా గవర్నమెంట్ పాట 1 కోటి రూపాయలు మేము వేలం వేస్తున్నాం, ఎవరైతే ఈ వేలం పాటకు వచ్చారో వాళ్ళు ఈ పాట పాడుకొని ఎంత మొత్తానికి పాడుకుంటారో అంత మాట పాడుకొని మీరు మాకు 5 నుంచి 10 సంవత్సరాల వరకు ఈ శిస్తును కట్టాలి అని చెప్పి ప్రభుత్వం వేలం పాట పెట్టుద్ది. ఆ వేలం పాటలో ఎవరైతే పాడుకుంటారో అతడు కౌలుదారుల దగ్గర నుంచి, అంటే వ్యవసాయదారుల దగ్గర నుంచి శిస్తు వసూలు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ప్రభుత్వానికి ముందే నిర్ణీత మొత్తంలో డబ్బులు కడతాడు. ఉదాహరణకి గవర్నమెంట్ పాట 1 కోటి రూపాయలు అన్నామనుకో, మనం చెప్పినట్టు గవర్నమెంట్ పాట 1 కోటి అంటే ఒక ఆయన 2 కోట్లు అంటాడు, ఒక ఆయన 3 కోట్లు అంటాడు, నేను 4 కోట్లు చెల్లిస్తా అంటాడు. ఎటు కూడా ఒక 5 కోట్లకు ఓకే అయిందనుకోండి, ఎవరైతే 1, 2, 3 అని చెప్పి ఆ 3 సార్లు కనుక ఎవరైతే వేలం పాటలో గెలుస్తారో అతడు ప్రభుత్వానికి ఇమీడియట్లీ బాక్స్లో తీసుకొచ్చి, ఇగో నా పాట కింద నేను వేలం పాట పాడింది పలానా ఏరియాలో శిస్తు వసూలు చేయడానికి 5 కోట్లని నేను పాడుకున్నా, మీ 5 కోట్లు మీ ప్రభుత్వానికి ఇస్తున్నాను, ఈ 5 కోట్లు నేను ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకుంటా, ప్రజలు మీన్స్ రైతుల దగ్గర నుంచి వసూలు చేసుకుంటానని చెప్పి అలా వేలం పాటలో గెలుచుకున్నటువంటి వాళ్ళని ఏమంటారంటే జమీందారులు అంటారు. జమీందారులు, అర్థమైందండి? ప్రభుత్వం పెట్టే వేలం పాటలో ఎవరైతే ఆ పాట పాడి ఆ శిస్తు వసూలు చేసుకునే అధికారాన్ని పొందుతారో వాళ్ళని జమీందారులు అంటారు. ఈ జమీందారులు 5 నుంచి 10 సంవత్సరాల వరకు ఆ పన్ను రైతుల దగ్గర నుంచి పన్ను వసూలు వ్యవసాయ ట్యాక్స్, ల్యాండ్ రెవెన్యూని వసూలు చేసుకోవటానికి వీలవుతుంది. ఈ విధానాన్ని ఫస్ట్ సారిగా బెంగాల్ ప్రాంతంలో అమలు చేశాడు కారెన్ వాలిస్. అయితే ఈ విధానం వల్ల వచ్చిన లాభం ఏంది, వచ్చిన నష్టం ఏంటంటే, జమీందారీ విధానాన్ని అమలు చేయటం వల్ల లాభపడేది ఇద్దరు. జమీందారీ విధానాన్ని అమలు చేయటం వల్ల లాభపడేది ఇద్దరు. ఒకరేమో జమీందారు బాగుపడతాడు, 2 అందరికంటే ముందు బాగుపడేది బ్రిటిష్ వాడు బాగుపడతాడు. ఎందుకు జమీందారు బాగుపడతాడు, బ్రిటిష్ వాడు, అసలు ఫస్ట్ బ్రిటిష్ వాడు ఎందుకు బాగుపడతాడో చూద్దాం. ఎందుకంటే ఎవరైతే వేలం పాటలో పాడతారో వాళ్ళు నిర్ణీత మొత్తంలో ముందే ప్రభుత్వానికి డబ్బులు కట్టాలి అన్నాం కాబట్టి, ప్రభుత్వానికి చూడండి ఇమ్మీడియట్లీ ఇన్ని కోట్ల రూపాయలు వస్తుంది. ఆ వచ్చే డబ్బుని వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలకు పెట్టుకోవచ్చు కదా, ఒకటి. రెండోది, రైతుల దగ్గర నుంచి రూపాయి వసూలు చేయాలంటే ఎంత కష్టం అండి, రెండోది. అదే ఈ నిర్ణీత మొత్తంలో ఒకేసారి తీసుకొచ్చి ఇవ్వట్లే, అదొకటి. మూడోది ఏంటంటే, ప్రభుత్వం శిస్తు వసూలు చేయడానికి వివిధ రకాల ఉద్యోగస్తులను నియమించాలి. అదంతా ఉద్యోగస్తులు నియమించాలంటే ఎంత ఖర్చు అవుతుంది. ఆ ఉద్యోగస్తులు లంచగొండులు కావచ్చు, అవినీతి పరులు అయ్యి ప్రభుత్వానికి రావాల్సిన మొత్తాన్ని గండి కొట్టవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ప్రభుత్వానికి చూడండి, ఈ జమీందారీ విధానం వల్ల ఇమ్మీడియట్లీ అమౌంట్ వస్తుంది. అందుకని జమీందారీ విధానం వల్ల బాగుపడింది ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు బాగుపడ్డారు. అదేవిధంగా ఇంకెవరు బాగుపడ్డారంటే జమీందారులు బాగుపడ్డారు. బ్రిటిష్ వాళ్ళు బాగుపడ్డారు, జమీందారులు ఎలా బాగుపడ్డారంటే, ప్రభుత్వం దగ్గర నుంచి కొంత మొత్తం అని చెప్పి ప్రభుత్వానికి కొంత డబ్బులు కడుతుంటాడు. కానీ ఇప్పుడు ఉదాహరణకి జమీందారీ విధానం వేలంపాట బాడినోడు ఒక 5 కోట్లు కట్టిందనుకోండి, 5 కోట్లే రైతుల దగ్గర నుంచి వసూలు చేసుకుంటాడండి. 5 కోట్లే తీసుకుంటే వాడికి లాభం ఏమొస్తుంది. అందుకోసం వాడు ప్రభుత్వానికి వేలంపాట్లో 5 కోట్లకి పాడుకుని 5 కోట్లు ప్రభుత్వానికి కడితే 5 కోట్లకు వడ్డీ ఎంత,
ఉద్యోగస్తుల్ని శిస్తు వసూలు చేయడానికి, భూమి శిస్తు వసూలు చేయడానికి పెట్టే ఉద్యోగస్తులకి జీతాలు ఏంటి, అసలు ఈ 5 కోట్ల రూపాయలకి మొత్తం ఎక్కడి నుంచో తీసుకొస్తుంటాడు. మరి ఇంత కష్టాలు పడితే లాభం ఏంది? తను అన్నీ చూసుకొని 5 కోట్ల అసలు పెట్టుకొని ఇంకో 1 కోటో 2 కోట్లు అదనంగా వసూలు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అంటే చూడండి, ప్రభుత్వం ఆయనకు అవకాశం ఇస్తే అవకాశం నిర్ణీత సమయం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఎంతైనా పెద్ద మొత్తంలో రైతుల దగ్గర నుంచి వసూలు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ విధానం వల్ల ఎక్కువగా నష్టపోయేది ఎవరంటే రైతులు నష్టపోతారు. ఎందుకు రైతులు నష్టపోతారంటే, రైతులు జమీందారు నిర్ణీత మొత్తంలో ప్రభుత్వానికి చెల్లిస్తాడు కాబట్టి ఆ ప్రభుత్వానికి చెల్లించిన డబ్బుల్ని తాను రాబట్టుకోవటం కోసం రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పీల్చి పిప్పి చేస్తుంటాడు. రైతులు పంటలు పండలేదు, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, వర్షాలు లేవు, ఋతుపవనాలు సహకరించట్లేదు, వాటర్ సోర్సు లేదు అని చెప్పి ఎన్ని బాధలు పడ్డా జమీందారులు దయాదాక్షిణ్యాలు లేకుండా ఆ రైతులని ఏడిపిచ్చైనా, ఇల్లుని స్వాదా చేసైనా, జప్తు చేసైనా రైతుల దగ్గర నుంచి శిస్తు వసూలు చేసుకునేవాడు. ఎందుకు? ప్రభుత్వానికి ముందే కట్టాను కాబట్టి ఆ కట్టిన మొత్తానికి నేను లాభం చేకూర్చుకున్నప్పుడు నేను ఈ పని చేసి ఏం లాభం అని చెప్పి రైతులని ఇబ్బంది పెట్టైనా, ఇంటి మీదకు దాడి చేసైనా శిస్తు వసూలు చేసుకునేవాడు. దీంతో ఇంకో నష్టం కూడా ఉంది. ఇటు రైతులు నష్టపోతున్నారు, రెండోది వ్యవసాయ రంగం డెవలప్ కావట్లేదు. వ్యవసాయ రంగం ఎందుకు డెవలప్ కావట్లేదంటే, జమీందారులు నిర్ణీత మొత్తంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని సంవత్సరాల వరకే వేలంపాటకి అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం ఈసారి వేలంపాట అప్పుడు ఎవరు పాడుకుంటారో, అలాంటప్పుడు వచ్చేసారి నాకే ఈ వేలంపాటలో ఈ ఏరియాలో శిస్తు వసూలు చేసుకునే అధికారం వస్తుందో రాదో అని చెప్పి కొన్ని ఎకరాలకి నీటి సదుపాయం కల్పిస్తే అక్కడ సిరులు పండుతాయి, రైతులు డెవలప్ అవుతారు, శిస్తు పెరుగుద్దని ఆలోచన వాడికి ఉండదు. ఎంతసేపు ఎంత వసూలు చేసుకునే ఆలోచన తప్పితే ఓ 10 సంవత్సరాలకి నేను ఈరోజు ఒక 50 రూపాయలు ఖర్చు పెడితే రేపటి రోజున 150 రూపాయల పంట పండుద్ది, అది రైతులకి మంచిది, నాకీ మంచిది అని చెప్పి జమీందారు ఆలోచించడు. ఎందుకు ఆలోచించడంటే, ఇవాళ నేను 50 రూపాయలు ఖర్చు పెడితే ఒక 5 సంవత్సరాల తర్వాత అది 150 రూపాయల పంట పండుద్దానంటే ఆ 5 సంవత్సరాల కాల వేలంపాటలో నేను గెలవకపోతే, ఆ పాట పాడుకునే ఆ పాటలో వేలంపాటలో నేను శిస్తు వసూలు చేసుకునే అవకాశం ఆ ఏరియాలో నాకు రాకపోతే, నేను ఆ కాలువ పనులు చేపట్టి ఆ పంట కాలువలకి నిర్మాణానికి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి నాకేం ఉపయోగం అని చెప్పి జమీందారులు అలా ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రంగం అనేది అంతగా డెవలప్ కాలి, ఈ విధానం అనేది కొంత విధంగా ఫెయిల్యూర్ అయిందని చెప్పాలి. కాకపోతే ఈ విధానాన్ని మన ఆంధ్రదేశంలో కొన్ని జిల్లాల్లో అమలు చేద్దామని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం చాలా వరకు ప్రయత్నం చేసింది. కానీ ఈ విధానాన్ని, దీనిలో ఉన్న లోపాలు గుర్తించి ఈ విధానాన్ని తర్వాత కాలంలో పక్కన పెట్టడం జరిగింది. రెండోది మహల్వారీ పద్ధతి. ఈ మహల్వారీ విధానాన్ని మన భారతదేశంలో తీసుకొచ్చింది ప్రత్యేకంగా విలియం బెంటింక్. 1833 సంవత్సరంలో విలియం బెంటింక్ అనేవాడు మహల్వారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ మహల్వారీ పద్ధతి విషయం ఏందయ్యా అంటే, జమీందారీ పద్ధతిలో ఉన్నదాన్ని, రైతువారీ పద్ధతిలో ఉన్నదాన్ని రెండింటిని కలిపి చేసిన పద్ధతిని ఏమంటారంటే మహల్వారీ పద్ధతి అంటారు. అర్థమైందండి? జమీందారీ విధానాన్ని, రైతువారీ పద్ధతిని రెండింటిని కలిపి అనుసరించిన పద్ధతిగా దేన్ని చెప్తారంటే మహల్వారీ పద్ధతి అంటారు. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంకోటి కూడా బాగా గుర్తుంచుకోండి. మహల్ అంటే అర్థం ఏంటంటే గ్రామము, ఒక సమూహం, ఒక యూనిటీ. మహల్ మీన్స్ ఒక గ్రామము, ఒక సమూహము, ఒక యూనిటీ అనే పేరు వస్తుంది. రేపు పరీక్షలో మాట అడుగుతాడు, ఈ 3 పద్ధతుల్లో ఏ పద్ధతిని ముస్లిం సాంప్రదాయ పద్ధతి అంటారు? ఈ కింది 3 పద్ధతుల్లో ఈ పద్ధతుల్లో ఏ పద్ధతిని ముస్లిం సాంప్రదాయక పద్ధతి అంటే ముస్లిం విధానం ద్వారా వచ్చిన పద్ధతి ఇది? ఇతర ముస్లిం దేశాలలో ఈ విధానం ఉంటే మన భారతదేశంలో ఈ విధానాన్ని కాపీ కొట్టి ఇక్కడ అమలు చేశారు. ఈ విధానాల్లో ఏ పద్ధతిని ముస్లిం సాంప్రదాయక పద్ధతి అంటారంటే మహల్వారీ పద్ధతిని ముస్లిం సాంప్రదాయక పద్ధతి అంటారు. మరి ఏంటి ఈ విధానాన్ని మన భారతదేశంలో విలియం బెంటింక్ ప్రవేశపెడితే, విలియం బెంటింక్ పరిపాలన చేస్తున్నప్పుడు గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ఈ విధానాన్ని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ విధానంలో ఉన్నటువంటి సిస్టమ్ ఏంటయ్యా అంటే, రాజ్యం అంటే ఆ ఏరియా మొత్తాన్ని, ఏ ఏరియాలో అయితే మహల్వారీ పద్ధతి అమల్లో ఉంటుందో ఆ ఏరియా మొత్తంలో ఉన్నటువంటి గ్రామాలని చిన్న చిన్న యూనిట్లుగా చేస్తారు. చిన్న చిన్న యూనిట్లుగా చేసి ఆ యూనిట్లలో శిస్తు వసూలు చేసుకునే అధికారాన్ని ఒక వ్యక్తికి అప్పచెప్తారు.
ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఒక వ్యక్తికి అప్పచెప్తారు. అర్థమైందండి? గ్రామము, మహల్ అంటే గ్రామము. ఒక ఏరియాలో ఒక ఊరిని ఒక యూనిట్లుగా చేస్తారు. ప్రతి ఊరు ఒక యూనిట్. ఆ యూనిట్కి శిస్తు వసూలు చేసి, అంటే ఆ యూనిట్లో ఉన్నటువంటి వ్యవసాయ భూమి ఎంత ఉంది, ఆ యూనిట్లో వ్యవసాయ భూమి ఎంత ఉంది, ఆ యూనిట్లో ఉన్న వ్యవసాయ భూమికి శిస్తు వసూలు చేసే అవకాశాన్ని ఒక వ్యక్తికి అప్పచెప్తారు. అతడు నాయకత్వంలో ఆ ఏరియాలో శిస్తు వసూలు చేయబడటం జరుగుతుంది, శిస్తు వసూలు చేయటం జరుగుతుంది. అతడు ఆ శిస్తును వసూలు చేసి ప్రభుత్వానికి నిర్ణీత మొత్తంలో పంపిస్తాడు. ప్రతి సంవత్సరం నిర్ణీత మొత్తంలో పంపిస్తాడు. ఈ విధానం శిస్తు వసూలు చేసే అవకాశాన్ని అతడికి ప్రభుత్వం ఇచ్చింది. ఆ శిస్తును అతడు వసూలు చేసి ప్రభుత్వానికి పంపిస్తాడు. మరి అతనికి లాభం ఏంది అని అంటే, శిస్తు వసూలు చేసినందుకు ప్రభుత్వం అతనికి కొంత పర్సెంటేజ్ ఇస్తుంది, కొంత పర్సెంటేజ్ని అతనికి ఆ ఖర్చుల కింద ఇస్తుంది లేదా ఆదాయం కింద ఇస్తుంది. ఆ విధానాన్ని మహల్వారీ పద్ధతి అనే పేరుతో పిలుస్తారు. ఇది జమీందారీ పద్ధతిలో కొంత పెద్ద మొత్తంలో వేలంపాట పట్టి ఇస్తే, ఈ పద్ధతిలోనే ఒక చిన్న ఏరియాని ఒక వ్యక్తికి అప్పచెప్పారు. దానికి దీనికి తేడా ఏం లేదు. కాకపోతే అదో ఒక నిర్ణీతమైన పెద్ద మొత్తం సమూహానికి ఇస్తే, ఇక్కడేమో ఒక చిన్న ఏరియాకి ఒక యూనిట్గా ఒక గ్రామాన్ని పరిగణలో తీసుకొని ఇవ్వటం జరుగుతుంది. అర్థమైందండి? ఇది ఒక రాష్ట్రం, ఒక జిల్లాలు ఇస్తే ఇది ఒక గ్రామం వరకే ఇస్తారు. ఇది జిల్లాలు జమీందారికి పరిపాలన శిస్తు వసూలు చేసుకోవటానికి ఇస్తారు. ఇది మాత్రం ఒక ఊరిని మాత్రమే శిస్తు వసూలు చేయడానికి ఒక వ్యక్తికి అప్పచెప్తారు. ఒక యూనిట్ అనుకోండి, అలా ఇస్తారు. అయితే ఈ విధానం వల్ల నష్టం కూడా ఒకటి ఉంది. ఏంటంటే ఈ విధానాన్ని మన భారతదేశంలో ఎక్కడైనా ప్రవేశపెట్టారంటే, మన భారతదేశంలో ఈ విధానాన్ని పంజాబ్ ప్రాంతంలోనూ అవధ్ అనేటటువంటి ప్రాంతంలో ప్రవేశపెట్టడం జరిగింది. పంజాబ్లో అవధ్ అనేటటువంటి ప్రాంతంలో ప్రవేశపెట్టారు. నేను మళ్ళీ చెప్తున్నాను, భారతదేశంలో ప్రవేశపెట్టిన ఆ భూమి శిస్తు వసూలు విషయాలలో ఏ విధానాన్ని ముస్లిం సాంప్రదాయక పద్ధతి అనే పేరుతో పిలుస్తారంటే, మహల్వారీ పద్ధతిని ముస్లిం సాంప్రదాయక పద్ధతి అనే పేరుతో పిలుస్తారు. ఈ విధానం వల్ల భారతదేశంలో ఈ విధానం కూడా నష్టాలతో ఉందన్న విషయం ప్రభుత్వానికి అర్థమైంది. ఎందుకు నష్టాలతో ఉందంటే, ఈ రెండు విధానాల్లో ఎక్కడా కూడా ప్రభుత్వానికి రైతుకి మధ్య ప్రత్యక్ష సంబంధం లేదు. ఈ రెండు విధానాలలో ప్రభుత్వానికి రైతుకి మధ్య ప్రత్యక్ష సంబంధం లేదు. ఏమవుతుందంటే, ప్రభుత్వానికి రైతుకి మధ్యలో ఒక మీడియేటర్ అనేవాడు వస్తుండు. మీడియేటర్ అనేవాడు వచ్చి అతడు అజమాయిషీ చేస్తుండు. అతడు వాళ్ళ మీద డామినేషన్ చేస్తుండు. దీనివల్ల ఏమవుతుందంటే, రైతుకి ప్రభుత్వానికి మధ్యలో జమీందారు ఉంటాడు, లేకపోతే మహల్వారి పద్ధతిలో ఒక వ్యక్తి ఉంటాడు. ఈ విధానం వల్ల ఏమవుతుందంటే, రైతు తాను సేద్యం చేస్తున్న వ్యవసాయ భూమికి సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి చెప్పలేకపోతుండు. ఎందుకు? మధ్యలో ఈడు ఉండటం వల్ల, ఈడే శిస్తు వసూలు చేసుకొని ప్రభుత్వాన్ని పంపిస్తుండటం వల్ల ప్రభుత్వం ఈయనతో మాట్లాడదు, ఈడు ప్రభుత్వంతో మాట్లాడదు. మరి వ్యవసాయ రంగంలో లాభాలేంది, నష్టాలేంది, శిస్తు కట్టలేకపోతున్నా ఇంకోటి వ్యవసాయ రంగం నా ఏరియా డెవలప్ కావాలి, పంట కాలువల నిర్మాణం చేపడితే ఇంకా పంటలు బాగా పండుతాయి, ఆ పంటలు పండితే మాకు అందరికీ కష్టాలు పోతాయి అని చెప్పి ఇంకా కొద్దిగా ప్రభుత్వం జోక్యం చేసుకుంటే బాగుంటుందని రైతులు నేరుగా ప్రభుత్వానికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నది ఈ రెండు విధానాలు. ఈ విధానాలను గమనించే మన ఆంధ్రదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. అదే రైతువారీ విధానం. ఆంధ్రదేశంలో బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టింది రైతువారీ విధానం ప్రవేశపెట్టారు. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రైతువారీ విధానం అనగానే సాధారణమైనటువంటి పరిజ్ఞానం ఉన్న, హిస్టరీ మీద సాధారణ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా కూడా ఎమ్మటే గుర్తుకొచ్చేది ఎవరంటే ప్రత్యేకంగా థామస్ మన్రో గుర్తుకొస్తాడు. థామస్ మన్రో అనేటటువంటి వ్యక్తి ఈ రైతువారీ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి
ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. థామస్ మన్రో అనగానే మనకి రైతువారీ విధానం గుర్తుకొస్తుంది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన బారామల్ అనేటటువంటి ప్రాంతంలో ఆ కెప్టెన్ రీడ్ అని చెప్పి ఒక ఉద్యోగస్తుడి దగ్గర ఈయన ఒక పై అధికారి వద్ద ఈయన ఉద్యోగం చేశాడు థామస్ మన్రో. అప్పుడు ఆ బారామల్ ప్రాంతంలో ఈ విధానం రైతువారీ విధానాన్ని ప్రాక్టికల్గా ఒకసారి ప్రయోగం ద్వారా ఒక ప్రయోగంగా ప్రవేశపెట్టారు. ఇది సక్సెస్ అయిద్దా కాదా అని. ఏంది ఈ రైతువారి విధాన విషయం ఏంటంటే మధ్య వ్యక్తులు ఉండరు. ప్రభుత్వానికి రైతులకి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. అంటే రైతు నేరుగా ప్రభుత్వానికి శిస్తు చెల్లించే విధానాన్ని రైతువారీ విధానం అంటారు. ఇది కెప్టెన్ రీడ్ అనేటటువంటి వ్యక్తి బారామల్ అనే ప్రాంతంలో ప్రవేశపెట్టేటప్పుడు కెప్టెన్ రీడ్ దగ్గర థామస్ మన్రో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తుంటాడు, అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేస్తుంటాడు. ఆ విధానాన్ని మంచిగా అధ్యయనం చేశాడు మన థామస్ మన్రో. ఆ తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ బారామల్ ప్రాంతంలో, అంటే బారామల్ మీన్స్ మద్రాసు ఆ ఏరియాలో కొంత డెవలప్ అవుతుంది. ఈ విధానాన్ని ప్రవేశపెడితే రైతుకి ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంటే వ్యవసాయ రంగం డెవలప్ అవుతుంది. ఆటోమేటిక్గా వ్యవసాయ రంగం డెవలప్ అయితే ఎమ్మటి ఏంది, భూమి శిస్తు పెరుగుతుంటుంది. భూమి శిస్తు పెరుగుతుండటం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది. దీన్ని అధ్యయనం చేసినటువంటి థామస్ మన్రో ఎమ్మటే 1800 సంవత్సరంలోనే ఆయన్ని ఒక విషయం ఏంటంటే ఈ దత్త మండలాలు 1800 సంవత్సరాల్లో దత్త మండలాలు బ్రిటిష్ వాళ్ళకి రాయలసీమ ప్రాంతం వచ్చింది కాబట్టి దత్త మండలాల ప్రాంతంలో కలెక్టర్గా నియమించారు థామస్ మన్రోని. అర్థమైందండి? కెప్టెన్ రీడ్ దగ్గర ఉద్యోగం చేసినటువంటి అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేసినటువంటి థామస్ మన్రోని కలెక్టర్గా ఎక్కడికి ప్రమోషన్ ఇచ్చి పంపించారు? దత్త మండలాల ప్రాంతాలకి కలెక్టర్గా ప్రమోషన్ ఇచ్చి పంపించారు. అప్పుడు ఆ ప్రాంతంలో ప్రయోగంగా ప్రవేశపెట్టినటువంటి ఆ రైతువారీ పద్ధతిని బాగా అవగాహన చేసుకున్నటువంటి థామస్ మన్రో ఇదే విధానాన్ని మన దత్త మండలాల్లో ప్రవేశపెట్టాడు. అంటే ఆల్రెడీ అది మద్రాసు ప్రాంతంలో సక్సెస్ అవుతుంది. దాన్ని మన దత్త మండలాల్లో ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరయ్యా అంటే థామస్ మన్రో అని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. అసలు ఈ విధానాన్ని భారతదేశంలోనే తీసుకొచ్చినటువంటి వాడు ఎవరంటే షేర్షా. భారతదేశంలో 1540 నుంచి 1545 వరకు ప్రత్యేకంగా షూరు వంశం
ఢిల్లీలో సూర్ వంశాన్ని స్థాపించి ఉత్తర భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి ఆఫ్ఘన్ జాతి పరిపాలకుడైనటువంటి షేర్షా సూర్ అనేటటువంటి వాడు భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? షేర్షా సూర్. ఆయనే షేర్షా లేదా షేర్ఖాన్ అనే పేరుతో పిలుస్తారు. అతడు 5 సంవత్సరాలే పరిపాలన చేశాడు. కానీ స్వర్ణయుగం 5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన తీసుకొచ్చాడు. 5 సంవత్సరాలు పరిపాలన చేసిన షేర్షా 42 సంవత్సరాల పాటు పరిపాలన చేసినటువంటి అక్బర్కు మార్గదర్శకుడు ఏంటంటే ఆలోచించండి, ఆయన ఎన్ని సంస్కరణలు చేసి ఉంటాడు. అంటే షేర్షాకు అంత గొప్ప పేరు ఎలా వచ్చిందంటే ఆయన తీసుకొచ్చిన రైతువారీ విధానం వల్ల. ఎందుకంటే షేర్షా కంటే ముందు మన భారతదేశంలో మొఘలు చక్రవర్తులు పరిపాలన చేస్తున్నారు. ఆ మొఘలు చక్రవర్తుల కంటే ముందు మన భారతదేశాన్ని ఢిల్లీ సుల్తాన్లు పరిపాలన చేశారు. ఆ ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనా కాలంలో జాగీర్దారీ విధానం అనే ఒక విధానం ఉండేది. ఆ విధానం వల్ల ఏమవుతుందంటే సేమ్ జమీందారులు జాగీర్దారులుగా ఉండి భూమి శిస్తుని ప్రభుత్వానికి పంపించేవాళ్ళు, రైతుల దగ్గర నుంచి వాళ్ళు వసూలు చేసుకునేవాళ్ళు. ఈ విధానం వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వానికి రైతులకి మధ్య ఈ జమీందారీ విధానం వల్ల కూడా, జాగీర్దారీ విధానం వల్ల కూడా ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనలో సరైనటువంటి డెవలప్మెంట్ లేదు. రైతులు బాధపడుతున్నారు, వ్యవసాయ రంగం డెవలప్ కావట్లేదు. దీన్ని పర్ఫెక్ట్గా గమనించాడు షేర్షా. షేర్షా వచ్చిన తర్వాత జాగీర్దారీ విధానాన్ని తీసేసి ప్రత్యేకంగా ఢిల్లీలో ఉత్తర భారతదేశంలో రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. పెట్టి ఏ రైతైతే వ్యవసాయం చేస్తున్నాడో, ఏ రైతైతే తాను స్వయంగా దున్నేవాడికే భూమి, కరెక్ట్గా చెప్పాలంటే దున్నేవాడికే భూమి దున్నుతున్న రైతుకి తన వ్యవసాయ పొలం మీద యాజమాన్య హక్కు ఇవ్వాలి, ఓనర్షిప్ ఇవ్వాలి. ఇస్తే ఈ ప్రాంతం నాది అనేటటువంటి ఫీలింగు, ఈ భూమి నాది, ఈ 2 ఎకరాలు నావి అనేటటువంటి సంతోషం తన మనసులో ఉంటే ఆ వ్యవసాయ భూమి అభివృద్ధి కోసం అతడు 24 గంటలు పొలంలో కూర్చుంటాడు. అదే వేరే వాడి పొలాన్ని నువ్వు ఈరోజు దున్ను, నెక్స్ట్ ఇయర్ కూడా నువ్వే దున్ను, ఆ వచ్చే సంవత్సరం నీకంటే వేరే వాడిని ఎవరినైనా చూస్తావా, లేకపోతే మా చుట్టాలోడికి ఇస్తానని చెప్తే అప్పుడు ఆ రైతు ఏమనుకుంటాడంటే నాది కాని పొలాన్ని నేను ఎందుకు డెవలప్ చేయాలి, ఈ సంవత్సరం నాకు ఇస్తానంటాడు, నెక్స్ట్ ఇయర్ వేరే వాడికి ఇస్తాడు, వచ్చే సంవత్సరం వేరే వాడికి ఇస్తాడు, ఆ తర్వాత నాకెందుకు, ఇప్పుడు ఈ సంవత్సరం వరకే నా దగ్గర ఉంటుంది, ఏదో ఎంత ఆదాయం వస్తా అంటే అంతవరకు తీసుకుంటే పోలే అనే ఫీలింగ్ వస్తుంది. కానీ ఇది నాది అనేటటువంటి ఫీలింగ్ ఉన్నప్పుడు ఆ వ్యక్తి పడేటటువంటి తపన అంతా ఇంత కాదు. అది షేర్షా గమనించాడు. గమనించి దున్నేవాడికి భూమిపైన యాజమాన్యకుని కల్పించాడు. దాన్ని మనం ఇండియన్ హిస్టరీలో చెప్తాం కబూలియత్. కబూలియత్ అంటే హామీ పత్రం. ఈ భూమి నీది అని చెప్పి ఒక హామీ పత్రం ఇచ్చేవాడు. రైతుకి ప్రభుత్వానికి మధ్య ఒక ఒప్పందం జరిగేది, కబూలియత్ అని ఒక ఒప్పందం, హామీ పత్రం, పాస్బుక్ ఇచ్చినట్టు ఇచ్చేవాళ్ళు. ఈ విధానం అద్భుతంగా సక్సెస్ అయింది ఆ రోజుల్లో. ఇదే విధానాన్ని థామస్ మన్రో రైతువారీ విధానాన్ని తాను కలెక్టర్గా వచ్చిన తర్వాత 1800 సంవత్సరంలో పర్ఫెక్ట్గా ఈ ఏరియాలో అమలు చేయించడం కోసం ప్లాన్ చేశాడు. ఇది 1820 వరకు అసలు దత్త మండలాల్లో సూపర్గా సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ఇంకో విషయం ఇక్కడ ప్రత్యేకం చెప్పుకోవాలి. ఏంటయ్యా ప్రత్యేకం చెప్పుకునే విషయం అంటే థామస్ మన్రో 1800 సంవత్సరం ఆ మధ్యలో ఆ ప్రాంతంలో ఈ ఏరియాలో దత్త మండలాల్లో రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టాలి అంటే రైతుకు ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధం తీసుకురావాలి అని దత్త మండలాలంతా దగ్గర వేసుకొని చూస్తున్న టైంలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ మ్యాప్ మొత్తం దత్త మండలాల ఏరియా మొత్తం కూడా దగ్గర పెట్టుకొని ఆ మ్యాప్ మొత్తం చూస్తూ రైతులకి భూమి మీద ఎలా యాజమాన్యం కల్పించాలి, అసలు ఈ భూములన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయని ఆయన ఒక అంచనాకు వచ్చాడు. ఆయన దత్త మండలాలకి కలెక్టర్గా వచ్చే టైంకి ఆ ఏరియాలో రైతులు ఆ భూమి మీద యాజమాన్య హక్కులు లేరు. అసలు రైతుకి ఈ రైతువారీ విధానం పెట్టాలంటే రైతు ఆ భూమి మీద యాజమాన్య హక్కు ఉండాలి కదా, ఉంటేనే రైతు నేరుగా ప్రభుత్వానికి ట్యాక్స్ కడతాడు. ఈ పొలం నాది, ఈ 2 ఎకరాలు నాయి, 10 ఎకరాలు నాయి, ఇగో ట్యాక్స్ నేను కడుతున్నా, నాకు మీకు గొడవ లేదు, మీరు నా పొలాన్ని డెవలప్ చేయండి, నేను ప్రతి సంవత్సరం ట్యాక్స్ కడతాను, నా పొలం డెవలప్ అయితే, నా వ్యవసాయం డెవలప్ అయితే నేను సంతోషంగా ఉంటా, నేను ట్యాక్స్ కట్టడం వల్ల మీరు సంతోషంగా ఉంటారని చెప్పి ఒక ఒప్పందం ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే మన థామస్ మన్రో వచ్చే నాటికల్లా అక్కడికి వచ్చిన విధానం ఏంటంటే ఆ ఏరియాలో ఆ దత్త మండలాల్లో ఉన్నటువంటి రాయలసీమ ఏరియా మొత్తం కూడా
పాలెగారులని జమీందారుల చేతుల్లో ఉంది. పాలెగారులు అని ఒక జమీందారుల వర్గాల చేతుల్లో కొన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయి. పాలెగారులు అంటే భూస్వాములు. వాళ్ళని రాయలసీమ ప్రాంతంలో పాలెగారులు అంటారు, తెలంగాణ ప్రాంతంలో జమీందారులు అంటారు. ఈ పాలెగారుల చేతుల్లో ఉంది వేల ఎకరాల భూములు. ఆ పాలెగారుల వ్యవస్థను ప్రవేశపెట్టింది విజయనగర చక్రవర్తుల కాలంలో ప్రవేశపెట్టారు. విజయనగర చక్రవర్తుల కాలంలో పర్టికులర్గా భూమి శిస్తును వసూలు చేసేటటువంటి అధికారులని ఆ రోజుల్లో విజయనగర చక్రవర్తులు ఏమని పిలిచేవాళ్ళంటే పాలెగారులు అనే పేరుతో పిలిచేవాళ్ళు. మనం కాకతీయుల కాలంలోనైతేనేమో నాయంకర విధానం, భూమి శిస్తును వసూలు చేసి ఆ వసూలు చేసిన శిస్తుతో కొంతమంది సైన్యాన్ని పోషించి చక్రవర్తికి యుద్ధంలో సహాయంగా పంపించాలి. వసూలు చేసిన శిస్తులో కొంత భాగాన్ని తన దగ్గర ఉంచుకొని మిగతాది చక్రవర్తి పంపించాలి. దాన్ని నాయంకర విధానం అంటారు. అదే కాకతీయులు అనుసరించిన విధానాన్ని విజయనగర చక్రవర్తులు కొద్ది పేరు మార్చారు. కాకతీయులు నాయంకర విధానం అని ప్రవేశపెడితే విజయనగర చక్రవర్తులు అమర నాయంకర విధానం అని పేరు పెట్టారు. ఈ విధానం వల్ల ఏమైందయ్యా అంటే అమర నాయంకర విధానం పాలెగారులుగా అయింది. పర్టికులర్గా అక్కడ ఉన్నటువంటి జమీందారులని పాలెగారులు అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఇది విజయనగర చక్రవర్తుల కాలం నుంచి కొనసాగుతుంది. అంటే విజయనగర చక్రవర్తుల కాలంలో భూమి మీద యాజమాన్య హక్కు రైతుకు లేదన్నట్టు అర్థమవుతుంది. కొంతమంది పాలెగారుల చేతుల్లో ఉన్నదని అర్థమవుతుంది. విజయనగర సామ్రాజ్యం ఉన్నంతకాలం బాగానే ఉంది. కానీ విజయనగర సామ్రాజ్యం పతనమైన తర్వాత కూడా అక్కడ నిజాముల పాలన ఇవన్నీ, అదేవిధంగా మనకి టిప్పు సుల్తాన్ వాళ్ళ పరిపాలన, నిజాముల పాలన ఇవన్నీ నడుస్తున్నా కూడా సిస్టమ్ మాత్రం పాలెగారుల సిస్టమే కొనసాగుతుంది. అంటే జమీందారులే అక్కడ పరిపాలన, భూముల మీద యాజమాన్య హక్కులు కలిగి ఉన్నారు. ఇది భూముల మీద యాజమాన్య హక్కులు కలిగి ఉండి వాళ్ళే ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నారు, రైతు దగ్గర నుంచి వాళ్ళు వసూలు చేసుకుంటారు. ఇది మొత్తం గమనించాడు థామస్ మన్రో. ఇప్పుడు పాలెగారులని మీ దగ్గర ఉన్న వేల ఎకరాల భూములు ఇవంటి ఇస్తారా? కొన్ని సంవత్సరాలు, కొన్ని తరాల నుంచి అనుభవిస్తున్న భూములను ఎప్పుడో విజయనగర సామ్రాజ్యం స్థాపించినప్పుడు 1336లో విజయనగర సామ్రాజ్యం స్థాపించినప్పటి నుంచి తరతరాలుగా వంశాలు ఆ భూముల మీద యాజమాన్య హక్కులు కలిగి ఉన్నాయి పాలెగారులు. మరి వాళ్ళు ఆ భూములన్నింటినీ కూడా ఇప్పటికిప్పుడు ఇవ్వండి అని చెప్పి థామస్ మన్రో అడిగితే ఇస్తారా? ఇవ్వరు. అందుకని ఆ పాలెగారులకి ఈ థామస్ మన్రోకి మధ్య పెద్ద యుద్ధములే జరిగినాయి. పెద్ద పెద్ద గొడవలయ్యి, యుద్ధాలయ్యి, అసలు కొంత నరకయాతను అనుభవించినటువంటి పరిస్థితి అనుభవించింది. అయితే ఎంతమందిని ఆయన సమాధానపరిచాడు అంటే ఫస్ట్ యుద్ధానికి వాళ్ళతో పాలెగారులతో యుద్ధం చేయడానికి ఇష్టం లేక థామస్ మన్రో సమాధాన దండోపాయాలు అంటే వాళ్ళందరినీ కూర్చోబెట్టి రిక్వెస్ట్ చేశాడు. నేను రైతుకి భూమి మీద యాజమాన్య హక్కు కల్పిద్దాం అనుకుంటున్నాను. రైతుకు భూమి మీద యాజమాన్య హక్కు కల్పించాలంటే అసలు భూమి నా దగ్గర ఉంటేగా నేను రైతుకి యాజమాన్య హక్కు కల్పించేది. మధ్యలో మీరున్నారు. అర్థమైనా? ఇప్పుడు ప్రభుత్వము రైతుకి భూమి మీద యాజమాన్య హక్కు కల్పించాలంటే మధ్యలో ఎవడున్నారు? పాలెగారులు అనే వాళ్ళు ఉన్నారు. ఈ పాలెగారులు ఉంటే వీళ్ళు మధ్యలో ఈ భూమి మొత్తం తీసుకుంటే ప్రభుత్వం రైతుకి నేరుగా ఎలా ఇస్తుంది? ఇవ్వైతే కాదు. అందుకని ఒక పని చేయండి, మా ప్రభుత్వానికి మీ చేతుల్లో ఉన్న వేల ఎకరాలు మాకు అప్పచెప్పండి. అప్పచెప్తే ఆ భూములు ప్రభుత్వం తీసుకొని రైతుకి యాజమాన్య హక్కు కల్పిస్తుంది అని చెప్పి థామస్ మన్రో పాలెగారులని చాలా వరకు రిక్వెస్ట్ చేశాడు. వాళ్ళు వినలేదు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల తరాల నుంచి అనుభవిస్తున్న భూములు మా దగ్గర నుంచి మీకు ఇవ్వమని చెప్పి ప్రభుత్వం మీద గొడవలు చేశారు. యుద్ధం జరిగినాయి, దాడులు, తిరుగుబాట్లు జరిగినాయి. వాటిని మనం ప్రత్యేకంగా చెప్పుకుంటాం. పాలెగారుల తిరుగుబాటు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆ కోయిలకుంట్ల దువ్వూరు ప్రాంతంలో ఎందుకు పోరాటం చేసిందంటే పాలెగారుల యొక్క భూములన్నీ కూడా ప్రభుత్వం తీసేసుకుంటుండ ఒకటి. రెండోది అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన అట్లా చేశాడు, అది మనం తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు మొత్తానికైతే కొంతమంది పాలెగారులను ఎదిరించి వాళ్ళతో ఒప్పుకునే వాడితో ఒప్పించి యుద్ధం చేసి మొత్తానికి ఆ పాలెగారుల తిరుగుబాటుని అణిచివేసిన వాడు ఎవరయ్యా అంటే థామస్ మన్రో. అణిచివేసి ఆ భూములన్నీ కూడా ప్రభుత్వమే తీసేసుకొని రైతులకు అందించి
ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ముఖ్యంగా దత్త మండలాల ప్రాంతంలో రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే థామస్ మన్రో అని చెప్పి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. అందుకని థామస్ మన్రో విషయం చూసుకున్నట్టయితే ఒక ముఖ్యమైన విషయం, పాలేగారుల శిష్టాన్ని రద్దు చేయించినటువంటి వాడు థామస్ మన్రో అంటారు. పాలేగారులు విజయనగర చక్రవర్తుల దగ్గర నుంచి వస్తున్నారన్న విషయం గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ 3 పద్ధతుల్లో ఆంధ్రదేశాన్ని ఎక్కువగా ప్రభావితం చేసిన ప్రాంతం ఏ పద్ధతి అయ్యా అంటే రైతువారీ పద్ధతి. ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది దత్త మండలాల్లో అనే విషయం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. ఇది షేర్షా ప్రవేశపెట్టినటువంటి భూమి శిస్తు విధానాన్ని పోలుంటుందని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. కొద్దిగా ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంది, ఇది కారన్వాలిస్, సర్ జాన్ షోరు, బెంగాల్ అని గుర్తుంచుకోండి. ఇది మహల్వారీ పద్ధతిని ప్రత్యేకంగా ఎవరయ్యా అంటే మనకి విలియం బెంటింకు అనేటట్టు గుర్తుంచుకోండి. ఇది పంజాబ్, అవధ్ అనే ప్రాంతంలో ప్రవేశపెట్టారని గుర్తుంచుకోండి. ఇది ముస్లిం సాంప్రదాయక పద్ధతి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకేనా? ఇది గ్రామం, మహల్ అంటే ఒక గ్రామం అన్న విషయం గుర్తుంచుకోండి. నెక్స్ట్ రైతువారీ విధానం. ప్రభుత్వానికి ప్రజలకి రైతులకి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉండే పద్ధతి అంటే రైతువారీ పద్ధతి అని పెట్టండి. ఇది అనగానే ప్రత్యేకంగా రీడ్ అనేవాడు గుర్తుకొస్తాడు. ఫస్ట్ అసలు దీన్ని పెట్టింది రీడు. తర్వాత దీన్ని ఎక్కువ పాపులర్ చేసిన వ్యక్తి ఎవరంటే థామస్ మన్రో అని గుర్తుంచుకోండి. అర్థమైందండి? ఇది దానికి సంబంధించిన విషయం. ఇంకో విషయం, ఈ విధానాన్ని ఎక్కువ మంది ఆమోదించారు కూడా. కాకపోతే ఈ విధానంలో వచ్చిన నష్టం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో పేదరికం పెరగటానికి కూడా రైతువారీ విధానమే కారణం అంటారు. ఎలా అంటే జమీందారుల చేతిలో భూములు ఉంటే రైతులందరూ సామాన్య రైతులు అవుతారు. కానీ రైతుల చేతిలో భూములు ఉంటే ఒకటి దగ్గర 10 ఎకరాలు ఉంటాయి, ఒకటి దగ్గర 1 ఎకరం ఉంటుంది. ఒక దగ్గర అసలు ఉండదు. దానివల్ల ఏమవుతుందో తెలుసా, ఉన్నోడు లేనోడు అనేటువంటి తారతమ్యం కూడా రైతువారీ విధానం వల్ల వస్తుంది. అర్థమైందా విషయం? ఏంది, జమీందారు ఒక్కడి దగ్గరే కొన్ని వేల ఎకరాల భూములు ఉండి రైతుల్ని సేద్యం చేయండి అంటే రైతుకి ఎవరికి భూమి మీద యాజమాన్య హక్కులు ఉండవు. ఈ విధానం మీద యాజమాన్య హక్కులు ఉండవు, ఈ విధానం మీద యాజమాన్య హక్కులు ఉండవు. కానీ ఈ విధానంలో యాజమాన్య హక్కులు ఉంటాయి. ఉండటం వల్ల ఏమవుతుందో తెలుసా, తెలంగాణ ప్రాంతంలో గొడవలు వచ్చినాయి, మన ఆంధ్ర ప్రాంతంలో గొడవలు వచ్చినాయి. తెలంగాణ ప్రాంతంలో చూడండి, తెలంగాణ సాయుధ పోరాటం వచ్చింది, రైతాంగ పోరాటం. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పుచ్చలపల్లి సుందరయ్య, చంద్ర రాజేశ్వరరావు, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి వాళ్ళ నాయకత్వంలో రైతుల దగ్గర ఉన్నటువంటి జమీందారుల చేతుల్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా జమీందారుల చేతుల్లో ఉన్న భూములన్నీ అప్పచెప్పాలని చెప్పి పోరాటం చేశారు దేశముఖులు, జాగీర్దారులు. అదేవిధంగా రైతువారీ విధానంలో కూడా కొన్ని గొడవలు వస్తుంటాయి. ఇట్లా జమీందారు దగ్గర ఉండేటటువంటి భూములు కాకుండా రైతుల దగ్గర కూడా భూములు యాజమాన్య హక్కులు ఉంటే ఒక రైతు దగ్గర 100 ఎకరాలు ఉండొచ్చు, రైతు దగ్గర అసలు ఉండకపోకుండా కూలి పని చేయొచ్చు. దీనివల్ల కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నోడు లేనోడు అనేటటువంటి సమస్యలు కూడా రైతువారీ విధానం వాళ్ళు వచ్చినాయని కొంత చెప్తారు. ఏదేమైనా ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 3 పద్ధతుల్లో ఎక్కువ ఆమోదయోగ్యమైన పద్ధతిగా రైతువారీ పద్ధతిని పిలుస్తారు. ఇది మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మరి బ్రిటిష్ వాళ్ళు ఈ జిల్లాలలో అన్నింటిలో కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు. భూమి శిస్తు విధానాలని కలెక్టర్కి అప్పచెప్పారు, అంత బాగానే ఉంది. అయితే ఇప్పుడు చూడండి, రైతువారీ విధానంలో ఇప్పుడు ఉదాహరణకి థామస్ మన్రో కలెక్టర్గా చేసిన డ్యూటీ అంటే రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టి కలెక్టరే భూమి శిస్తును వసూలు చేసే విధానం ప్రవేశపెట్టాడు. కలెక్టర్ కింద తహసీల్దారులు ఉంటారు, తహసీల్దార్ కింద పట్వారీలు అనేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇలాంటి విధానం అనేది క్రమబద్ధంగా వచ్చి వ్యవస్థాగత నిర్మాణం చేపించి ప్రతి జిల్లా కూడా డెవలప్ అయ్యేటట్టుగా చేయడానికి బ్రిటిష్ వాళ్ళు ప్రయత్నం చేశారు. అయితే ఈ విధంగా చేస్తున్న సమయంలో మరి ఆంధ్ర ప్రాంతంలో ఏమైనా అంతా డెవలప్మెంటే ఉందా? ఏమన్నా డెవలప్మెంట్ అంటే కరువు ప్రాంతాలు ఏమన్నా వచ్చినాయా? కరువు వచ్చిందా? అర్థమైందా? రైతువారీ విధానం ప్రవేశపెట్టారు, అంతా బాగానే ఉందన్నారు. కానీ మన ఆంధ్రదేశంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలనా కాలంలో ఏమన్నా కరువు వచ్చి ప్రజలు ఇబ్బంది పడితే ప్రభుత్వం ఏమన్నా సత్వర చర్యలు చేపట్టిందా? ఆ కరువు రాకుండా శాశ్వతమైన నివారణ చర్యలు ఏమన్నా చేపట్టిందా అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తున్నప్పుడు మనకి 3 సందర్భంలో పెద్ద ప్రమాదకరమైనటువంటి కరువులు వచ్చినాయి. ఎలా అంటే 1791 సంవత్సరంలో నెల్లూరు ప్రాంతంలో కరువు వచ్చింది.
1791లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తున్నప్పుడు 1791 టైంలో, అంటే అప్పటికి ఇంకా నెల్లూరు ప్రాంతం బ్రిటిష్ వాళ్ళకి రాకపోయినా కూడా ఆంధ్రదేశంలో వచ్చినటువంటి కరువులు ఏంటంటే, ఒకటి నెల్లూరు ప్రాంతంలో 1791లో వచ్చింది. నెక్స్ట్ 1813 సంవత్సరంలో ఎక్కడొచ్చిందంటే, 1813 సంవత్సరంలో మనకి ముఖ్యంగా ఈ ఆంధ్ర ప్రాంతంలో విశాఖపట్నం ఈ ప్రాంతంలో విపరీతంగా కరువు వచ్చింది. నెక్స్ట్ మూడోది ఏందయ్యా అంటే 1833 సంవత్సరంలో గుంటూరు ప్రాంతంలో తీవ్రమైనటువంటి కరువు వచ్చింది. ఇది మరీ ఎంతటి విపరీతమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చిందంటే, ఈ కరువుని, ఆ రోజుల్లో వచ్చిన ఈ కరువుని డొక్కల కరువు అనే పేరుతో పిలిచేవాళ్ళు. డొక్కల కరువు అర్థమైనా, డొక్కల కరువు అనేటటువంటి పేరుతో పిలిచి కొన్ని కుటుంబాలు కూడా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి అనుభవించినటువంటి మాట. అంటే తినటానికి తిండి లేక అల్లకొల్లోలమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలనా కాలంలో. అర్థమైందండి. 1791, 1813, 1833 అంటే ఈ ప్రాంతంలోనే పర్టికులర్గా వచ్చినాయి. అంటే ఈ ప్రాంతాలు మెయిన్గా ఎక్కువ ప్రభావితమైనటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాలతో పాటు కొన్ని పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఆ టైంలో ఆ కరువు, విపరీతమైనటువంటి కరువు వచ్చింది. కానీ ఎక్కువగా ప్రభావితమైనటువంటి ప్రాంతాలుగా మాత్రం నిలిచిపోయినవి ఈ ప్రాంతాలు.